శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9706431110. నెల్లూరు రోడ్డు, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ. ఆయన ఇసుక దోపిడీ పెన్నా నదిలో. నమస్కారం, టుడే నేచర్ కి స్వాగతం. పాలూరులో రాజుపాలెంలో 120 ఎకరాల్లో తెల్లరాయి అక్రమ తవ్వకాలు. ఈయనకి దీంట్లో వాటా. మొలకలకండ సిద్ధయ్య కొండను విధ్వంసం చేశారు. వెంకటగిరి, రాపూరు, కలువాయి, సైదాపూర్ మండలాల్లో భూ కబ్జాలు. ఇది ఈయన భాగవతం. ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అయినప్పుడు ఈయన చేస్తే రేపు ఎమ్మెల్యే అయితే మీరు ఏమవుతారు తమ్ముళ్ళు? గోయిందా గోయిందా. అలాంటి వ్యక్తి సూడూరుపేటలో ఒక ఆయన ఉన్నాడు. కలివేటి అక్రమ ఇసుక దందా, గ్రావెల్ దందా, అక్రమ బియ్యం రవాణా, లిక్కర్ దందా, గంజాయి, క్రికెట్ బెట్టింగ్లు, ఏది చూసినా ఆయనే కేర్ ఆఫ్. ఇతని మనుషులు స్వర్ణముఖి, కాళంగి నదుల్లో ఇసుక మాఫియా మొత్తం దోచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రిషికొండను బోడిగుండు చేసి ఆ స్ఫూర్తితో శివనంపేడు కొండకు గుడ్డు కూడా వేశాడు. ఈయన ఒక పెద్ద నాయకుడు. ఇప్పుడు టికెట్ కూడా లేదు. ఏం చెప్పాలి వీళ్ళని? ఇంకో పక్క గూడూరు, ఆయన పేరే వరప్రసాద్. ప్రసాద్ అలాగా మింగేశాడు మొత్తం చేసి. ఒక పని కాదు, మామూళ్ళు వసూలు చేయడానికి కుమారుడిని పెట్టుకున్నాడు. 4500 కోట్ల రూపాయలు విలువ చేసే సిలికా శాండ్ ని జగన్ ఒక పక్క, ఈయన ఒక పక్క మేసేశారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఈయన వాటా ఎంత ఇది చెప్పాలి. అది వద్దాం, ఇక్కడ కాదు కదా. క్లబ్ల్లో డాన్స్ చేసేవాళ్ళు, మహిళా సంక్షేమం గురించి మాట్లాడతారు. ఏం చెప్పాలి? ఇంకో పక్క సర్వేపల్లి ఈ నియోజకవర్గమే. కాకాణి కోర్టులో ఫైళ్లు దొంగ మద్యం రవాణా చేసి పట్టుబడిన వ్యక్తి స్టోర్ చేసి, ఆయనైతే ఇంకా KGF 3 తయారు చేసిన వ్యక్తి. ఆయన వ్యవసాయ మంత్రిని రాష్ట్రంలో ఎవరు తెలియదు కానీ మొత్తం సర్వేపల్లి మొత్తం దోచేసుకున్నాడు. గ్రావెల్ దోపిడీ 1000 కోట్లు. ఇంకో పక్క ఎక్కడ చూసినా మొత్తం నెల్లూరు జిల్లాను కొనే శక్తి వచ్చేసింది. అప్పుడే మిమ్మల్ని కూడా కొనేస్తారు రేపు. ఆ పరిస్థితిలో ఉన్నారు. సత్యవేడు పాపం రబ్బర్ స్టాంపు, ఆయన్ని మొత్తం అక్కడ ఒక ఆయన ఉన్నాడు, పెద్దిరెడ్డి, పెద్ద మనగాడు. మామూలు పుడింగ్ కాదు ఆయన. రాష్ట్రంలో మొత్తం మైనింగ్ అంతా దోచుకుని అరిగించుకునే సత్తా ఆయనకుంది. మాట్లాడితే మన మీద దాడులు. అంటే ఎక్కడికి పోతున్నారు నేను అడుగుతున్నా. మొత్తం అక్కడంతా కూడా ఇష్టానుసారంగా ఇసుకంతా దోచుకుని ఆందోళన చేస్తా ఉన్నా వదిలిపెట్టకుండా చెన్నైకి పంపించిన పెద్ద దొంగల వీళ్ళు. ఇంకో పక్కనే కాళాశ్రీ, బియ్యపురెడ్డి, ఆరతి కర్పూర మార్గం మింగేస్తున్నాడు ఈ బియ్యపురెడ్డి. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి వీళ్ళని చూస్తా ఉంటే. ఇంత దుర్మార్గులు వస్తారా రాజకీయాలకని. ఇంకో పక్కన మీరు చూస్తే ఇతను 5 ఏళ్లలో బడా చోర్ 2000 కోట్లు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఓడిపోవలసిన వ్యక్తి నెంబర్ 1లో ఈయన ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. రేణిగుంటని కూతురికి, ఏర్పేరును తమ్ముడికి కాళాశ్రీ వీళ్ళకి రాయేసుకున్నారు ఓటాల కింద. మనం అంతా కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తే పరిశ్రమలన్నీ
మామూలు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన మొన్నటి వరకు నాస్తికుడు, ఇప్పుడు ఎక్కడ లేని పంగనామాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఎగ్జిబిషన్ కోసం. దేవుడికే అన్యాయం చేయాలనుకుంటున్నాడు కానీ దేవుడికి అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితులు వీళ్ళు బాగుపడ్డరు. తిరుపతి ఈయనకు తిరుమల ఆయన ఒక ఆయన పెద్ద ఆఫీసర్ ఉన్నాడు. ఎవరు ఆయన పోయాడు. ఇప్పుడు నేను పేరు చెప్పను, మీకందరికీ తెలుసు. ఆయన పని ఏంటంటే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని పైరవలు చేసి కేసులు లేకుండా చేయాలి, పైరవలు చేయాలనే వ్యక్తి ఈవోగా పనికొస్తాడు ఆ తమ్ముళ్ళు అని మనం అడుగుతున్నా. ఒక ఈవోని వేసేటప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వేస్తారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఒక ఆశ, ఒక కోరిక, కనీసం ఒక 2-3 సంవత్సరాలు స్వామికి సేవ చేస్తే వాళ్ళ జీవితంలో వెలుగొస్తుంది, మంచి జరుగుతుందని అందరూ ఆశిస్తారు. అలాంటి 5 సంవత్సరాలు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని ఇలాంటి దుర్మార్గునికి ఈ జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడంటే ఏమనాలి నేను అడుగుతున్నా. మీరంతా కూడా మనందరూ, నేను కూడా చిత్తూరు జిల్లానే, తిరుపతి జిల్లానే. ఇప్పుడు అలాంటి జిల్లాలో ఇలాంటి అరాచకాలు జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే మిమ్మల్ని కోరుతున్నాను, ఇవన్నీ పోవాలంటే వీళ్ళ కథ తీర్చాల్సిన అవసరం ఉంది. జిల్లాలో కొన్ని సమస్యలు, ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు 399 కోట్లు శాంక్షన్ చేసి 15% పూర్తి చేసి రివర్స్ టెండరింగ్ అని పనులు ఆపేసే పరిస్థితికి వచ్చారు. కందలేరు జలాశయం చెత్తనే ఉన్న రిజర్వాయర్ పనులు పూర్తి కాకుండా పోయిన దానివల్ల తెలుగు గంగ పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. నీళ్లు కూడా సరిగా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడే ఐఐటిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆ రోజు బాగా డెవలప్ చేశాం. ఇప్పుడే ఆనం రామనారాయణ గారు చెప్పినట్టు ఇక్కడే పక్కనే ఉంది. అక్కడ గానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే తిరుపతిలో వచ్చే ఇండస్ట్రీస్ కి, శ్రీ సిటీలో వచ్చే ఇండస్ట్రీకి, రేపు రాబోయే రోజుల్లో వెంకటగిరిలో రాబోయే ఇండస్ట్రీస్ కూడా ఉపయోగపడుతుంది. ఇది చేయించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. సోమశిల హై లెవెల్ కెనాల్ పెండింగ్ లో ఉంది, పూర్తి చేస్తాం. తోపుగుంట, కొండాపురం, చౌటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు పూర్తి చేస్తాం. స్వర్ణముఖి నది పైన చెక్ డ్యాములు నిర్మించి నీటి ఎద్దడి లేకుండా చేసుకుందాం. వెంకటగిరి నాయుడుపేట వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జ్ కావాలి, అది కూడా పూర్తి చేసుకుంటాం. గూడూరు నియోజకవర్గం తూర్పు పడమర గూడూరుని కలుపుతూ ఫ్లైఓవర్ నిర్మాణానికి టీడీపీ 63 కోట్లు శాంక్షన్ చేస్తే అది కూడా నిలిపేశారు, అవి కూడా పూర్తి చేస్తాం. చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టుమూరు మండలాల్లో 7,000 ఎకరాలు అక్వా ఉంది. అక్వాని సర్వనాశనం చేశారు. మళ్లీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క యూనిట్కి ₹1.50 కరెంట్ ఇచ్చి అక్వా రంగాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. బాలిరెడ్డిపాలెం, గంగనపాలెం మధ్య స్వర్ణముఖి నది పైన బ్రిడ్జి కావాలని కూడా చేస్తాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను గాని, తెలుగుదేశం పార్టీ గాని, జనసేన గాని, మేము వచ్చింది అధికారాన్ని ఆశించి కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నేను చూడని అధికారం ఏమీ లేదు నాకు. తెలుగు జాతిలో 45 సంవత్సరాలు నన్ను గౌరవించారు. ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, నవ్య ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. ఈ రోజు నేను మీకు రుణపడున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నా. అందుకే మీ అందరికీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చా.
అందులో కొత్త కార్యక్రమానికి నిన్నే 28వ వర్ధంతి సందర్భంగా మన నాయకుడి వర్ధంతి సందర్భంగా నేను ఇచ్చిన హామీ కుటుంబ వికాసం. ప్రతి ఒక్క కుటుంబాన్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఏది చేసినా పేదవాళ్ళతోనే ఉంటా. అదే సమయంలో పేదరికం నుంచి పైకి వచ్చిన తర్వాత పేదవాళ్ళని ధనికులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. కలవీధి కృషి మాది. స్థలమైన ఇల్లైన ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే #1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్. నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. 4784282986.